ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. అయితే వేడెక్కిన రాజకీయమంతా వైఎస్ షర్మిల చుట్టూనే తిరగటం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అధికార వైసీపీనే టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలు, ప్రతిగా రూలింగ్ పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లు రాష్ట్ర రాజకీయాల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. మొత్తానికి మ్యాటర్ కాస్త వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిలగా మారిపోయింది. ఏపీ కాంగ్రెస్ సారథిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్ లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటన మొదలుపెట్టిన ఆమె ప్రధానంగా అధికార వైసీపీనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. కాకినాడలో జరిగిన కార్యకర్తల మీటింగ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ నుద్దేశించి వైసీపీ చేస్తున్న విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు షర్మిల. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. రాజన్న బిడ్డగా షర్మిలను గౌరవిస్తాం, కానీ ప్రత్యర్థిగా విమర్శలు గుప్పిస్తే మాత్రం తగ్గేదేలే అంటున్నారు వైసీపీ నేతలు. ఆమె మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తామంటున్నారు. అసలు వైసీపీలో షర్మిలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు సజ్జల. ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి. ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం, కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది ఒక హెల్తీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. షర్మిల మాటలు, వ్యవహార శైలి చూస్తుంటే జాలేస్తోందని మంత్రి బొత్స అంటే ఆమె మాటల్ని జనాలెవరూ నమ్మరన్నారు మరో మంత్రి మేరుగా నాగార్జున. షర్మిల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి చెల్లుబోయిన అంటుంటే అసలు షర్మిల ఆడపిల్లో ఈడపిల్లో తెలుసుకోవాలంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మొన్నటిదాకా నేను ఆడపిల్లని, ఆడంటే ఆడ, మొగుడితో ఎక్కడుంటే అక్కడ, నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను, ఇక్కడ కూతుర్ని కన్నాను, కొడుకుని కన్నాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉంటాను, చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాడలో పుట్టాను ఇక్కడ అన్నారు, నేను ఈడపిల్లని అన్నారు. ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం, ఏం చేస్తాం మరి. ఆవిడ గారు, కేఏ పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వాళ్ళకే చెల్లు. సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే పదే ఉడికిస్తే అందులో కొద్దనమే ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న షర్మిల అధికార పార్టీని నేరుగా టార్గెట్ చేయడం, అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తుండడం పొలిటికల్ గా కాకపుట్టిస్తోంది. వైసీపీ ముఖ్య నేతలంతా మూకుమ్మడిగా షర్మిలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం చూస్తుంటే వార్ డిక్లేర్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ఇప్పుడు వైఎస్ షర్మిల రోజువారీ తన ప్రత్యర్థిగా చూస్తున్న తన సొంత అన్నయ్యను విమర్శిస్తూ వస్తుంది. ఎక్కడ దాకా విమర్శలు వెళ్ళినాయి అంటే ఈరోజు నేరుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కంపేర్ చేస్తూ ఆమె ఈరోజు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. దీంతో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీరియస్గా కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి. అసలు షర్మిలకు జరిగిన అన్యాయం ఏంటి, షర్మిల ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మధ్య జరుగుతున్న వివాదం, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్త ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో వార్గా కనిపిస్తూ ఉంది. షర్మిల చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయటం ఇండైరెక్ట్గా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలాగా ఆమె మాటలు, వ్యవహార శైలి, రాజకీయం ఉంది అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. ఇంత తీవ్ర స్థాయిలో ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ఇద్దరు ఎందుకు విమర్శించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు షర్మిల పేరుతో విమర్శలు చేయలేదు, కానీ తను మాత్రం నిన్న రాష్ట్రాన్ని ఎట్లయితే చీల్చారో అదేవిధంగా తన కుటుంబాన్ని కూడా చీల్చారు. ఇప్పుడు కాదు, గతంలో చీల్చారు, ఇప్పుడు చీల్చారు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. షర్మిల ఈరోజు ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిపోయి కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి అనే తరహాలో ఆమె విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఈ స్థాయికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం? రాబోయే రోజుల్లో షర్మిల వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందా?